నేను ఏదైతే నైట్ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడామో అఖిల్ రాజ్ వర్సెస్ డెలివరీ బాయ్, సో దాని రిలేటెడ్ వీడియో. సో నవీన్ నాయక్ అలియాస్ పోల్చొక్క పోల్చొక్క అనే యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్ తాలూకా క్రియేటర్ ఆయన ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు. నవీన్ ఎవరిది ఇంటర్వ్యూ తీసుకున్నాడు? ఈ అఖిల్ రాజ్ అనే పర్సన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఫస్ట్ నవీన్ బ్రో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఒక విషయంలో. ఎందుకంటే కంఫర్ట్ జోన్ దాటి మీరు ఆ ఇష్యూ రిలేటెడ్ది ఒక ఇద్దరు ఉన్నారు యాక్చువల్గా. విక్టిమ్ కల్ట్రిప్స్ పక్కన పెట్టేస్తే ఇద్దరు వర్షన్లు కావాలి. ఇద్దరు పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మీరు ఒక పార్టీ దగ్గరికి వెళ్ళారు, హీరో దగ్గరికి వెళ్ళారు, ఓకేనా? ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఫైన్. ఇంటర్వ్యూ తీసుకొని మీరు కంక్లూజన్ ఇచ్చేశారు, ఇది జరిగింది, దిస్ ఈజ్ ది అదర్ సైడ్ అన్నారు. దిస్ ఈజ్ నాట్ అదర్ సైడ్, దిస్ ఈజ్ ఓన్లీ ది వన్ సైడ్. ఇంకొక సైడ్ కూడా మీరు తీసుకుని ఉంటే ఇంకా బాగుంది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. మీరు ఒకవేళ ఇద్దరు వర్షన్లో తీసుకుని ఉంటే. ఇప్పుడు మీరు ఎలా అయితే కంఫర్ట్ జోన్ దాటి ఈ అఖిల్ రాజ్ని రీచ్ అవుట్ అయ్యారో, ఫోన్ చేసి కనుక్కున్నారో, ఇప్పుడు ఏదైతే మీరు రిలీజ్ చేశారో మాట్లాడదాం, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. దాంట్లో కూడా నాకు చాలా డౌట్లు ఉన్నాయి, క్వశ్చన్లు ఉన్నాయి, చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి. మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అయితే మీ ఒపీనియన్స్ కూడా ఫామ్ అయితే సో ఒక గ్రేటర్ పిక్చర్ వస్తుంది. అది. సో ఫస్ట్ నేను అడిగేది, మళ్ళీ వీడియో చివరిలో కూడా మాట్లాడతా, మీరు అటుపక్క డెలివరీ బాయ్ ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు కదా. తీసుకుంటేనే కదా మనకి కాంక్రీట్గా రెండు సైడ్లు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక సైడ్ మాట్లాడారు, ఒక సైడ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆయన వర్షన్ ఆయన చెప్పుకొచ్చాడు వితౌట్ ఎనీ ప్రూఫ్స్. వర్బల్గానే చెప్పుకొచ్చాడు వితౌట్ ఎనీ ప్రూఫ్స్. ఓకే, ఫైల్ చేశాయని చెప్పాడు ఆయన, అఖిల్ రాజ్ అనే పర్సన్ ఆ డెలివరీ బాయ్ మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కదా కేసు ఫైల్ చేశారు. విత్ వాట్ ప్రూఫ్స్, విత్ వాట్ డాక్యుమెంటేషన్, అవన్నీ మీరు అడిగి ఉండాల్సింది. అదంతా మనం మాట్లాడదాం. ఒకసారి వీడియో ప్లే చేసి నాకు ఎక్కడెక్కడైతే డౌట్లు వచ్చాయో నేను అక్కడక్కడ క్వశ్చన్ చేస్తాను. ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకేం డౌట్స్ వచ్చాయి, మీకు ఎవరి సైడ్ రాంగ్ అనిపిస్తుందో కూడా బలంగా కామెంట్ చేయండి. కుదిరితే నేను నవీన్ బ్రో అని చెప్తున్నా, మీరు ఇనిషియేట్ చేశారు కాబట్టి అటుపక్క పర్సన్తో కూడా తీసుకోండి ఇంటర్వ్యూ. ఫోన్ ఎత్తట్లేదు, ఇవి ఎత్తట్లేదు అని చెప్పకండి దయచేసి. అబ్బాయి దగ్గర ఫోన్ నెంబర్ ఉందన్నారు కదా, ఫోన్ నెంబర్ తీసుకోండి. ఆర్ మీరు కనుక్కోవాలంటే ఎంతసేపు చెప్పండి. ఆ అబ్బాయి ఏకంగా ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అకౌంటే దొరికింది కదా అఖిల్ రాజ్కి. సో త్రూ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆయన సైడ్ వర్షన్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ జనాలకి రెండు వర్షన్లు తెలుస్తాయి, ఒక వర్షన్ కాకుండా. మీరు అలా కాకుండా ఈ ఒక్క వర్షనే మీరు క్యాప్చర్ చేసి రిలీజ్ చేస్తే, మీరు మూవీ రివ్యూర్ కాబట్టి మూవీ హీరో సైడే తీసుకున్నారు అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ వర్షన్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నట్టు వెళ్తుంది. అండ్ మీరు ఇంటర్వ్యూలో భాగంగా, ఇంటర్వ్యూ అంటే మీరు మీ సైడ్ కూడా క్వశ్చన్స్ రావాలి, అటు సైడ్ నుంచి ఏమి రావట్లేదు, మీరు జస్ట్ ఊకొట్టు వదిలేసి దిస్ ఈస్ ద ఫైనల్ వర్షన్, ఫైనల్ డ్రాఫ్ట్ అన్నట్టు ఎండ్ చేస్తారు. బట్ నా సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అది బలంగా అడుగుతారు. అది ఈ వీడియో తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. ప్లే చేస్తా చూడండి వీడియో. పూలచొక్క అనే ఛానల్లో ఉంటుంది. ఒక చిన్న 30 సెకండ్స్ ఆఫ్ వీడియో చూసి జడ్జ్ చేయకండి సార్. నిజం తెలుసుకోండి సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీడియాకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా, నార్మల్ పీపుల్ కి కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఎందుకు తెలుసా? అయ్యా ఇస్ రాజు వెడ్స్ రాంబాయ్ యాక్టర్ అఖిల్ గారిది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఒక డెలివరీ బాయ్ మధ్యలో ఆయనకి జరిగింది ఇన్సిడెంట్. సో దానికి సంబంధించి రకరకాల వీడియోలు చూస్తున్నాను నేను. సో డైరెక్ట్లీ ఆయన కాల్ చేశాను నేను. సో కాల్ చేస్తే డైరెక్ట్లీ వీడియోని రికార్డ్ చేద్దామని ఆయన అడిగాను. సో ఆయన పర్మిషన్ ఇచ్చారు. సో ఆయన పాయింట్ ఒక చిన్న వీడియో తీశాను నేను, ఒక ఇంటర్వ్యూ లాంటిది. సో ఈయన అప్రోచ్ అయ్యాడు, ఈయన దగ్గర నెంబర్ ఉందనుకుంటా, ఈయన కాల్ చేశారు, ఇంటర్వ్యూలో చేశారు. సో ఇప్పుడు చూద్దాం ఇంటర్వ్యూ. ఇప్పుడు చూడండి, ఎక్కువసేపు ఏమి ఉండదు, బట్ చాలా డౌట్లు నాకే అరైజ్ అయ్యంటే మీకు కూడా అవుతాయి. నిజంగా జరిగిందా లేకపోతే సినిమా ప్రమోషన్ లాంటిది? ఎందుకంటే బయట ఆ టాక్ కూడా నడుస్తుంది. సో ఫస్ట్లీ నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను, ఇది సినిమా ప్రమోషన్ అయితే ఇది కాదు సార్. సో ఫస్ట్ థింగ్, నిన్న కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు ఇది సినిమా ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు అని. అది చూస్తే, ఆ ఇంటెన్సిటీ చూస్తే నాకు అర్థమైంది అది సినిమా ప్రమోషన్ కాదు, నిజంగానే గొడవ జరిగింది అని. సో ఈ అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు, ఇది సినిమా ప్రమోషన్ అయితే కాదు అని. ఒక డెలివరీ అబ్బాయి ఒక రాంగ్ అడ్రస్, అంటే మా ఆపోజిట్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇవ్వాల్సిన 201లో ఇవ్వాల్సింది. ఆ అబ్బాయి సండే రోజు 2:30 అరౌండ్ టైంకి మా ఇంట్లో క్లియర్ గా ఆ అడ్రస్ లో కూడా రాసింది, నేను తర్వాత మీకు పంపిస్తాను. 201 ఆపోజిట్ అరుణ రెసిడెన్సీ అని ఉంటుంది. సో అక్కడ ఇవ్వాల్సింది మిస్లీడ్ అయ్యి హ్యూమన్ ఎర్రర్ అబ్సల్యూట్లీ. సో అది మా ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. సో మా ఇంట్లో మా నాన్న డెలివరీ తీసుకోవడం జరిగింది. ఇంట్లో ఎవరో ఆర్డర్ చేశారని చెప్పి డెలివరీ తీసుకున్నాడు మా నాన్న. తీసుకున్నాక అక్కడ పక్కన పెట్టేశాడు. ఇంట్లో ఎవరు ఆర్డర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయన అడ్రస్కి ఇవ్వబోయి ఆపోజిట్ హౌస్ అడ్రస్కి ఇవ్వబోయి అరుణ రెసిడెన్సీ సంథింగ్ చెప్పారు కదా, ఈయనకి వచ్చిందంట.
ఆదివారం మధ్యాహ్నం 2:30కి. తర్వాత ఈయన ఏం చెప్తాడంటే ఇది మల్టిపుల్ మోర్ దెన్ 10 ఇన్స్టెన్సెస్ ఇలాగే జరిగాయని చెప్తున్నారు. దాన్ని మాట్లాడదాం. అదే ఇంపార్టెంట్ పాయింట్. పెట్టాలంటే ఎవరు ఆర్డర్ పెట్టలేదు అనే లోపు అక్కడ డిస్కషన్ అయిపోయింది. మా మమ్మీ వచ్చి అసలు ఆ డెలివరీ ఏంటి మనకు సంబంధం లేదు కదా అని మా మమ్మీ ఓపెన్ చేసింది అంతకు ముందే. ఓపెన్ చేసి అరే ఇది మటన్ ఉంది ఏంటి మనది కాదు కదా అక్కడ పెట్టేశాం. సో జస్ట్ కవర్ తీసి అక్కడ పెట్టేశాం. మా ఇంట్లో కూలర్ ఉంటుంది, కూలర్ మీద పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 minutes తర్వాత వచ్చాడు. నేను అన్నం తింటున్నా, అప్పుడే స్క్రిప్ట్ రీడింగ్ అయిపోయి నేను లేచి అన్నం తినేస్తున్నా. సో ఆ టైంకి అబ్బాయి వచ్చి డోర్ కొట్టాడు. కొడితే నేను డోర్ తీసి ఆర్డర్ అని అడిగాడు. బ్రదర్ మాకు ఇది చాలా రాంగ్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇది 10th టైం. ఒకసారి కాండమ్ ప్యాకెట్స్ వచ్చాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్లు వచ్చాయి, ఒకసారి ఇంకేదో అలా కంటిన్యూస్ గా చాలా రావడం వల్ల సో నేను ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి బ్రదర్ మీరు వచ్చే ముందు చూసుకోవాలి కదా, మీరు కనుక్కోవాలి కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఫోన్ చేసి కనుక్కోవాలి కదా, నేమ్ చెప్పాలి కదా, ఎందుకలా ఇచ్చేసి వెళ్ళిపోయారు అని అడిగారంటే అడిగిన తర్వాత కూడా మనం విందాం. ఫస్ట్ ఇందులో మీరు తెలుసుకోవాల్సింది అఖిల్ రాజ్ అనే పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇది ఫస్ట్ టైం కాదు, మోర్ దెన్ 10 times ఇలాగ రాంగ్ డెలివరీ వచ్చింది అని. ఓకే, సో ఆయనే చెప్తున్నాడు రాంగ్ డెలివరీ వస్తున్నాయి అని చెప్పి. రాంగ్ డెలివరీ చేస్తుంది 10 సార్లు 11 సార్లు ఈ అబ్బాయి కాదు. రకరకాల డెలివరీ పర్సన్స్ రకరకాల టైంలో రకరకాల డెలివరీ పార్ట్నర్స్ ద్వారా వచ్చిన వాళ్ళు, స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, ఊబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎవరో ఇంటికి అంటే ఆ ఎదురింటికి ఇవ్వాల్సింది ఈ ఇంటికి ఇస్తున్నారు. సో అక్కడ మిస్టేక్ ఎవరిది? మోర్ దాన్ దిస్ డెలివరీ బాయ్. ఐదర్ వీలైన లొకేషన్ సరిగ్గా మ్యాప్ చేసి ఉండరు. ఒక్కొక్కసారి ఏంటంటే హై లెవెల్లో పెట్టేస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి గోడ ఇటుపక్క అటుపక్క కూడా తెలియదు. మాకు కూడా అదే జరుగుద్ది. నాకు ఇవ్వాల్సిన డెలివరీ ఒక్కొక్కసారి మా వెనక వాళ్ళకి వెళ్ళిపోద్ది, మా ముందు వాళ్ళది రావాల్సింది ఒక్కొక్కసారి నాకు వచ్చేస్తాయి. 10 సార్లు కాదు, మోర్ దెన్ 10 times జరిగింది. సో అక్కడ ఇష్యూ ఎవరిదిరా అంటే ఐదర్ ఈ అఖిల్ రాజు వాళ్ళ లొకేషన్ వీరు సరిగ్గా పిన్ చేసి ఉండరు, ఆర్ వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా పిన్ చేసి ఉండరు. వాళ్ళు పిన్ చేసింది వీళ్ళకి చూపించడం వల్ల ఇక్కడికి వెళ్ళి డెలివరీ చేసేస్తున్నారు. సో ఇక్కడ మిస్టేక్ మోర్ దెన్ డెలివరీ బాయ్, ఇక్కడ మిస్టేక్ ఈ బోత్ హౌసెస్లో ఉన్న రెసిడెంట్స్. సో ఐ జస్ట్ వాంట్ క్లియర్ ఆన్ దట్. ఇంకోటి ఆయన ఏం చెప్తున్నారంటే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే వాళ్ళు షూస్లో ఆలోచిస్తే వాళ్ళు గంటకి బోల్డ్ డెలివరీస్ ఇవ్వాలి. వాళ్ళు ఏది మిస్ అయ్యి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పట్లేదు. నేను బోల్డ్ డెలివరీ ఇస్తాను, నాకు తెలుసు కదా. కొంతమంది వచ్చి చెప్తారు పవనా అని అడుగుతారు, కొంతమంది అవేం అడగరు, వెళ్ళిపోతారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి బెల్ల కొట్టేసి ఆ పైన పెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం బట్టే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ శాలరీ కానీ క్రెడిట్ అవుతుంది. సో ఈ వ్యాలిడేషన్ ఇది బేసిక్ వ్యాలిడేషనే కానీ ఎవరు చెక్ చేయట్లేదు. ఈ అబ్బాయినే కాదు, మోస్ట్లీ చెక్ చేయరు. ఎందుకంటే టైం అనేది మనీ వాళ్ళకి కొడతారు. ఆ లొకేషన్ అదే ఏదైతే పెట్టారో ఆ లొకేషన్ అనుకుంటారు, కొడతారు, ఇచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది అలా చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ ఎక్కువ ప్రాబ్లము 10 సార్లు రిపీట్ అవుతుంది, 11 సార్లు రిపీట్ అవుతుంది అన్నప్పుడు మనము దాని సొల్యూషన్ ఎత్తుక్కోవాలి తప్ప దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు. ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం అంటే ఓకే, 10 times 11 times ఇదే ఇలాగే రిపీట్ అవుతుంది, సిగరెట్లు వస్తున్నాయి, వేరేవేవో వస్తున్నాయి అన్నప్పుడు మీరు అప్పుడే సీరియస్గా తీసుకొని ఆ పార్ట్నర్ని ఇది ఒకసారి అనకపోయినా ఇది ఎక్కడ లొకేషన్ చూపించి నీకేం చూపిస్తుంది, ఎదురింటి ఇల్లు చూపిస్తుంది అనుకోండి. మీరు అప్పుడు మీ కంఫర్ట్ జోన్ దాటి ఎదురింటికి వెళ్ళి బ్రదర్ మీ అడ్రస్ మా అడ్రస్ ఇలా కొలైడ్ అయిపోతుంది, మీవి మా దగ్గరికి వస్తుంది, ప్రాపర్గా మీరు మీవే పిన్ చేసుకుని పెడితే నా దగ్గరికి రాదు అని వాళ్ళకి చెప్తే సొల్యూషన్ వస్తే తప్ప డెలివరీ పార్ట్నర్స్కి రాదు. మీకు అర్థమవుతుందా? ఒకసారి 2 సార్లు అంటే అది ఇన్నిసార్లు జరుగుతుందంటే మీ ఇద్దరు మిస్టేక్. అది మీరు అది చర్యలు తీసుకున్న చర్యలు కాదు. మీరు అసలు అది చేశారా అంటే చేయలేదు. చేసి ఉంటే మీకు ఆ మటన్ రాదు. అంటే నిన్న కొంతమంది ఎలా చెప్పారంటే మేబీ వాళ్ళు వెజ్ తినరు, అంటే నాన్ వెజ్ తినరు అలా అని. బట్ ఇక్కడ మాటలు అర్థం ఏంటంటే నాన్ వెజ్ కూడా తింటారు. బట్ వీళ్ళు ఇవ్వలేని ఆర్డర్ అది. వీళ్ళు ఏదో ఒక ఆర్డర్ ఇస్తే ఇంకొక ఆర్డర్ వచ్చింది. మీకు అర్థమైందా? సారీ, వీళ్ళు అసలు ఆర్డరే ఇవ్వలేదు. వీళ్ళు ఎవరితో ఆర్డర్ వీళ్ళకి వచ్చింది, మనం ఆర్డర్ ఇవ్వలేదు కదా అనుకున్నారు. సో వాళ్ళు ఓపెన్ చేయడం కూడా నేను తప్పు పట్టను, బై మిస్టేక్ ఓపెన్ చేస్తాను. సో వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళు బై మిస్టేక్ ఓపెన్ చేసి అది మటన్ కనబడింది, మనకి ఎందుకు వచ్చిందంటే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు ఈ అఖిల్ రాజు వాళ్ళ సైడ్ వాళ్ళు. ఓకే, మళ్ళీ ఇలాగ రాంగ్ అడ్రస్ వచ్చింది అని చెప్పి. సో 20 నిమిషాల తర్వాత అబ్బాయి వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో విందాం. ఇప్పుడు వరకు ఈ మిస్టేక్ వీళ్ళిద్దరు హౌస్వి మోర్ దెన్ డెలివరీ పార్ట్నర్. ఏమన్నా నేను చేసి వెళ్ళిపోయినా అది ఇది అని అన్నాడు. సరే నీ ఆర్డర్ నీకు ఇచ్చేస్తా పోయా, బట్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం చూసుకొని వెళ్ళు అని అంటే ఆ ప్యాకెట్ మా మమ్మీ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇస్తే ఏంది ఓపెన్ చేసారు, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా అది ఇది అని ప్రొవోకింగ్ గా మా అమ్మ మీద మాట్లాడాడు. ఇది తప్పు. ఒకవేళ ఇది నిజంగా జరుగుంటే అది ఎందుకు ఓపెన్ చేసామని అనడం వరకు రైట్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కట్ అయిపోతాయి కాబట్టి. ఫ్రీగా వస్తే తినేస్తారా అలాంటి ప్రొవోకింగ్ మాటలు మాట్లాడితే అటుపక్క ఎవరికైనా కాలుతుంది.
పేరెంట్స్ని అన్నా మన్నన్నా మనకు కూడా ట్రిగ్గర్ అవుతుంది. నేను ఇక్కడ ఏమంటానంటే అదే నిజం అనుకుందాం కాసేపు. అదే నిజమైతే అంత ట్రిగ్గర్ అయిపోయి అంత అగ్రెసివ్గా ఆ మనిషి మీదకి వెళ్ళకూడదు. అలా మాట్లాడితే అది సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు కదా, అది కూడా నేను మాట్లాడతాను. అవి క్యాప్చర్ చేసి స్విగ్గీ అయితే స్విగ్గీ, జొమాటో అయితే జొమాటో, అక్కడ ఏ డెలివరీ పార్ట్నర్ నుంచి వచ్చారో వాళ్ళకి టికెట్ ఎస్కలేట్ చేయమని చెప్పే కదా. అక్కడ ఎస్కలేట్ చేయాలి, అక్కడతో ఆపేసి. లేదా ఇంకా మీకు బాగా అనిపించింది, ఇంకా బార్డర్ క్రాస్ చేసాడు అనిపిస్తే ఎవిడెన్స్ అంతా తీసుకెళ్ళి ఇప్పుడు మీరు ఎలా అయితే పోలీస్ స్టేషన్లో కేసు వేసారో అలా కేసు వేయాలి. అంతే తప్ప ఒకరిని కొట్టే రైటు, కొట్టడానికి వెళ్ళే రైటు మనకు లేదు. అది నేను చెప్తుంది ఫస్ట్ నుంచి. అది 30 సెకండ్ల క్లిప్ అయినా 60 సెకండ్ల క్లిప్ అయినా ఏదైనా అంతే. వాళ్ళు ఇప్పుడు అబ్బాయి మిమ్మల్ని ఏమైనా కొట్టాడా? కొట్టలేదు. బూతులు తిట్టాడా? తిట్టలేదు. కానీ ప్రొవోకింగ్గా మాట్లాడాడు అని అంటున్నారు. ఒకవేళ అది నిజమైతే అది తప్పే. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవి కాదు. నెక్స్ట్ అమ్మ మీదకి మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి బ్రదర్ అసలు తీసుకొచ్చింది తప్పు అడ్రస్ అండ్ మాకు ఇది 10 సార్లు అయింది కూడా. అండ్ చూస్తే అంటే లైక్ ఎందుకు ఈ డిస్కషన్ అంతా చేస్తున్నావు, నీ ఆర్డర్ 200 రూపీస్ ఆఫ్ ఆర్డర్ 300 రూపీస్ నీ ఆర్డర్ నీకు ఇచ్చేస్తున్నాం కదా, తీసుకో కదా. హ్యూమన్ ఎర్రర్ అయింది. నువ్వు ఎలా అయితే మిస్టేక్ అనుకున్నావో అలాగే మిస్టేక్ మాకు కూడా తెలియకుండా మేము ఓపెన్ చేసాం. అంతే, దానికి సారీ కూడా చెప్పేసాం. మేము కూడా సారీ చెప్పి అబ్బాయికి ఇచ్చేసాం. ఇచ్చేస్తే అబ్బాయి తీసుకోకుండా ఫ్రీగా వస్తే తీసుకుంటారా అది ఇది అని మా అమ్మగారి మీదకి మాట్లాడారు. మీరు చెప్పండి సార్, మీ అమ్మగారి మీదకి మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి. నేను ప్రొవోక్ అయ్యాక ఇంకా నేను సరే తను వెళ్ళిపోతున్న టైంకి అసలు మళ్ళీ ఫోన్ తీసి నేను ఎక్కడో చూసినట్టున్నా, నేను ఫేమస్ చేస్తా ఆగు, నా మీద ఇట్లా అలిగేషన్స్ మాట్లాడుతున్నా, బూతులు మాట్లాడినా, వాళ్ళ అక్కని అమ్మని అన్ని తిట్టాయని మాట్లాడుతున్నాడు. మా అమ్మ పక్కనే ఉన్న మా అమ్మ మీదే అన్ని మాటలు మాట్లాడాడు. ఫ్రీగా వస్తే తీసుకుంటారా అది ఇది అని. అట్లా తీసుకుంటారు. మా అమ్మ కూడా రివర్స్ మాట్లాడినది, చీక్ ఇది మనకెందుకు, ఇది మనకెందుకు అని మా అమ్మ కూడా మాట్లాడిన దానికి మా అమ్మ. సో ఈ అబ్బాయి అదే అన్నాడు. కానీ ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, ఆ అబ్బాయి ప్రొవోకింగ్గా మాట్లాడిన స్టేట్మెంట్ ఒకటే, ఫ్రీగా వస్తే తినేస్తారు, అది తప్పుడు స్టేట్మెంట్. తర్వాత వీళ్ళ మదర్ కూడా ట్రిగ్గర్ అయ్యి నీదెవరికి కావాలని చెప్పి ఆవిడ చేశారు, అది తప్పే. కానీ ఆ తప్పుతో పోలిస్తే చిన్న తప్పు, ఎందుకంటే అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేనేమంటాను అంటే, ఇవన్నీ వాళ్ళకి ఎవిడెన్స్ ఉందా? మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు కదా, అవి ఉన్నాయా? అవి ఉంటే పూల చక్క బ్రోకి ఎందుకు ఇవ్వలేదు? మీరు వెళ్ళి ప్లాన్గా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని, ఇది లైవ్ కాదు కదా, సో అది అటాచ్ చేస్తే జనాలకు తెలుస్తుంది కదా. ఆ 30 సెకండ్స్ క్లిప్ పేసెస్ మీద మీరు మాట్లాడకూడదు అని చెప్తున్నారు. మీ దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది అన్నప్పుడు ఆ ఫుటేజ్ ఈయనకి ఇస్తే ఈయన అకౌంటబిలిటీ తీసుకొని మీ ఇంటర్వ్యూ పబ్లిష్ చేశాడు కదా. సో ఈ భయ్య అది కూడా పబ్లిష్ చేస్తాడు కదా, ఎందుకు ఈ భయ్యకి ఇవ్వలేదు? ఇవ్వాల్సింది కదా. ఆయన మీద ఊయలేదు. ఈ పార్సల్ మనకి ఎందుకు అని చెప్పి ఈ పార్సల్ మనకి ఎందుకు అని ఇచ్చేసింది. ఓకే, ఆయన మీద ఊసిందని చెప్పాడు. ఆయన మీద ఎక్కడ ఊసిందో నాకు తెలియదు. మా ఇంట్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదండి, అది కూడా తీసుకోండి. అంటే ఒక చిన్న వీడియో క్లిప్ ని మీడియా అండ్ అందరు కూడా ఏంటంటే ఈయన తీసుకోండి అన్నారు. మరి ఈయన ఇచ్చాడో లేదో తెలియదు. కానీ ఈ నవీన్ బ్రో కూడా అది పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక వీడియో చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ పెట్టాలి, సగం పెట్టకూడదు. ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఆ వీడియో క్లిప్ లో ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు, రాంగ్ అడ్రస్ ఇచ్చాడు, ఆ అబ్బాయి డెలివరీ ఆ అబ్బాయికి ఇచ్చేసాక కూడా ఆ అబ్బాయి వెళ్ళిపోకుండా అక్కడ ఉండి కావాలని వీడియో తీసి వైరల్ చేస్తే నేను వైరల్ అవుతా అనే ఒక మీకు చాలా యాంటీగా ఉంది. మీరే చాలా కల్ప్రిట్, మీరే అంత. కేరళలో ఒక ఇన్సిడెంట్ అయింది సార్. ఒక అంకుల్ బస్ లో ఇష్యూ అయింది. అది నిజమేంటో కూడా తెలియకుండానే సోషల్ మీడియా అందరు వాళ్ళ మీద పడ్డారు సార్. నిజం తెలుసుకోండి సార్ దయచేసి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే నిజం తెలియాలి అంటే 2 సైడ్ల వర్షన్ తెలియాలి. ఇప్పుడు ఈ భయ్య వర్షన్ ఏం చెప్పాడు, ఆ భయ్య వర్షన్ కూడా భయ్య చెప్పాలి కదా. ఇప్పుడు ఆ భయ్య వర్షన్ చెప్పకుండా ఈ భయ్య అదే నిజమని చెప్పి ఇప్పుడు అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ చేసి ఒకవేళ ఏమైనా జరిగి అబ్బాయి ఏమైనా చేసుకుంటే అప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? బోత్ సైడ్స్ కూడా ఆలోచించాలి కదా. అందుకే చెప్తున్నా, ఎవరి దగ్గర నా కాంటాక్ట్ ఉంటే అబ్బాయి వర్షన్ కూడా తీసుకోండి. మీడియాకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా, నార్మల్ పీపుల్ కి కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఎందుకు తెలుసా? నేను తప్పు చేస్తే ఆ అబ్బాయిని ఆ వీడియోలో కానివ్వండి, డెలివరీ బాయ్స్ పట్ల నాకున్న గౌరవం వేరు. నేను ఒకప్పుడు డెలివరీ బాయ్గా పనిచేసి వచ్చినండి. నాకు డెలివరీ నాకు అన్నం పెట్టింది. దాని మీద నేను ఆ అబ్బాయి మా ఇంటికి ఈ ఒక్క అబ్బాయితోనే ఇష్యూ అవుతుంది. నాకు రోజుకు 10 ఆర్డర్లు పెట్టుకుంటాను నేను. ఇదే నాకు అర్థం కాదు. ఈయన
పాస్ట్లో డెలివరీ బాయ్ కింద పనిచేశానని ఈయనే చెప్తున్నాడు. సో మనకంట ఈయనకే తెలుసు డెలివరీ బాయ్ కష్టాలు ఏంటి, డెలివరీ బాయ్ కన్ఫ్యూజన్ ఏంటి. డెలివరీ బాయ్కి మెజారిటీ టైంలో కన్ఫ్యూజన్ కానీ ఛాలెంజింగ్ పాయింట్ కానీ ఏదైనా ఉందంటే ఈ అడ్రస్లు డూప్లికేట్ అడ్రస్లు ఇవ్వడం కానీ ఒకళ్ళు ఇవ్వడం కానీ అది ఎవరికైనా అర్థం కాకపోయినా పర్లేదు కానీ ఈయనకి అర్థం కావాలి కదా. అలాంటిది ఈ పర్సన్కి అర్థం అవ్వకుండా ఎలా ప్రొవోక్ అయ్యి ఎలా అంత అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోయి అవన్నీ చేస్తాడు చెప్పండి, అవునా కదా? డెలివరీ అబ్బాయితో ఇష్యూ అవ్వండి, ఈ అబ్బాయితో ఎందుకైంది? ఒక రాంగ్ అడ్రస్ తీసుకొచ్చి ఫ్రీగా తీసుకుంటారు అని ప్రొవోకింగ్ గా మాట్లాడాడు. మా అమ్మ మీదకి మాట్లాడాడు సార్, మా అమ్మ మీదకి రాంగ్ అడ్రస్ తీసుకురాలే, మీరే చెప్పారు మోర్ దాన్ 10 times వేరే వాళ్ళది మా దగ్గరికి వస్తుందంటే అది మీ అడ్రస్ లొకేషన్ తాలూకు ఇష్యూ, అబ్బాయిది కాదు. మాట్లాడితే ఎవడైనా అపోజిట్ మాట్లాడతారు కదా, ఏం మాట్లాడుతున్నావు అసలు, నీ ప్రాబ్లం ఏంది? నీ ఆర్డర్ నీకు ఇచ్చినాక తీసుకొని వెళ్ళిపోకుండా అక్కడ కింద వీడియో తీసి నేను పెడతా సోషల్ మీడియాలో అది ఇది అని అన్నాడు. అంటే దాని తర్వాత ఏమైంది అంటే ఇదంతా జరిగింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అదంతా అవుట్రేజ్ వస్తుంది మీ మీద. సో దాని తర్వాత ఏమైంది? ఆ ఇన్సిడెంట్ తర్వాత మా ఫ్యామిలీ మేము మీదకి వెళ్ళిపోయాము. అబ్బాయి వెళ్ళిపోయాడు, అబ్బాయి డెలివరీ ఆ అబ్బాయి వాళ్ళ ఆపోజిట్ లో ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళి మళ్ళీ మాకు ఫోన్ చేయడం, మా నాన్న అంటే నీకు ఒకవేళ వాళ్ళు డెలివరీ తీసుకోకపోతే డబ్బులు కూడా ఇస్తా, లైక్ ఏంటంటే ఒక 250 or 350 డబ్బులు కూడా ఇస్తాను, ఇక్కడ ప్రాబ్లం నాకు కాల్ చేయండి, మా నాన్న నెంబర్ కూడా ఇచ్చేసాడు. నెంబర్ ఇచ్చాక కూడా అబ్బాయి ఇంటికి వచ్చి ఇది స్పెసిఫిక్ గా వైరల్ చేయాలి, ఆ అబ్బాయికి 200 ఆ డెలివరీ ప్రాబ్లమే అయి ఉంటే మళ్ళీ ఫోన్ చేసి ఆ 200 300 తీసేసుకొని అంటే న్యాయంగా తీసేసుకొని ఈ వుడ్ హ్యావ్ బీన్ వెళ్ళిపోవాలి. కానీ అలా కాకుండా కావాలని ఒక నేను ఒక హీరో ప్లేస్ లో ఒక యాక్టర్ స్పేస్ లో ఉన్నాను కాబట్టి కావాలని ఆ వీడియోని వైరల్ చేసి అండ్ అది జనాలందరూ చూసి ఇంత అయింది. తర్వాత నేను గచ్చిబౌలి స్టేషన్ కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను ఆ అబ్బాయి మీద. కంప్లైంట్ ఇవ్వడం ఫైన్, పోలీసులు చూసుకుంటారు, ఎందుకంటే పోలీసులకు కావాల్సిన ఎవిడెన్స్ డేటా. మీరు ఇప్పుడు చెప్పారు కదా 20 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చారని చెప్పి, ఆ ఎవిడెన్స్ ఉందా, ఆ ఫుటేజ్ ఉందా? పోనీ ఆ ఫుటేజ్ ఉంటే దయచేసి పోలీస్ చెకప్ బ్రోకి ఇవ్వండి, బిఫోర్ ఆఫ్టర్ కూడా పబ్లిష్ చేయండి, సో దట్ ఆడియన్స్ కొంచెం క్లారిటీ అయినా వస్తుంది. ఇంకోటి ట్రెండింగ్ అయితే వైరల్ అయితే అబ్బాయికి ఏమొస్తుంది, కొట్టించుకుంటే అబ్బాయికి ఏమొస్తుంది? నాకు ఈ వర్షంలో వచ్చిన క్వశ్చన్ అదే, 250 300 వచ్చి ఇస్తే తీసుకోవాలి కదా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకున్నాడేమో, నా మీద అంత హేళన చేశాడు, నేను ఎలా డబ్బులు తీసుకుంటానని చెప్పి, అది కూడా అవ్వచ్చు కదా. లేదా మీరు చెప్పిన వర్షనే కరెక్ట్ అయితే దాన్ని బ్యాక్ చేసే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్లు పెట్టండి. వాంటెడ్ గా మా ఇంటికి వచ్చి ఇలా రాంగ్ అడ్రస్ లో కావాలని మీరు కంప్లైంట్ ఇచ్చాను. దాని తర్వాత మీ మీద ఏదో అటాక్ జరిగింది. అవును సార్, నేను ఇవాళ ఇక్కడ కూడా ఈయన అటాక్ జరిగింది అని చెప్తాడు, అక్కడ ఏం అటాక్ జరగలేదు, జస్ట్ వాళ్ళు వచ్చారంట కొంతమంది, ఆయనతో వీళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారంట. దీన్ని అటాక్ అని ఎలా అంటారు నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ డెలివరీ బాయ్స్ అందరూ అసలు ఆ డెలివరీ బాయ్ స్విగ్గీలో పనిచేస్తున్నాడా, జొమాటోలో పనిచేస్తున్నాడా, జెప్టోలో పనిచేస్తున్నాడా, బ్లింకిట్ లో పనిచేస్తున్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడో కూడా పూర్తి డీటెయిల్స్ కూడా తెలియదు. ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. నేను స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇచ్చాను, స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. ఈ డెలివరీ బాయ్స్ అందరికి ప్రొవోకింగ్ గా మెసేజెస్ పెట్టాడంట, రండి మనం ఆ అబ్బాయిని వెళ్ళి మాట్లాడదామని. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సరే, ఇక్కడ అటాకింగ్ ఎక్కడ జరిగింది బ్రో? అటాకింగ్ చేసి అన్నారు కదా, ఇక్కడ అటాక్ ఎక్కడ జరిగింది? నేను తప్పు చేస్తే నేను ఆ విధంగా అగ్రెసివ్ గా రావడం నేను తప్పు. యాజ్ అన్ యాక్టర్ గా, యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ గానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అగ్రెసివ్ గా రాకూడదు, తప్పు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను క్షమించండి. బట్ ఒక అమ్మ మీదకి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక కొడుకుగా నేను రియాక్ట్ అయ్యాను. ఆ డెలివరీ అబ్బాయికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి మీరు చూడండి. ఆ అబ్బాయి అమ్మ మీదకి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో ఇందాక నేను చెప్పాను. ఆ బిహేవియర్ అలా ఉంటే మనం కంప్లైంట్ రేజ్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ థింగ్ అబ్బాయి బూతులు మాట్లాడారు, బట్ ప్రొవోకింగ్గా మాట్లాడాడు, విచ్ ఈజ్ రాంగ్. ఒకవేళ నిజమైతే అప్పుడు మనం చేయి చేసుకోకూడదు, ముందుకెళ్ళిపోకూడదు, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ అసలు చూపించకూడదు, కంప్లైంట్ రేజ్ చేయాలి. నెక్స్ట్, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఎలా తెలుసు? జస్ట్ నాకు ఒక లేమన్ క్వశ్చన్, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఆయన సెలబ్రిటీ కాదు కదా, ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఎలా తెలిసింది? చాలా బైక్స్కి నెంబర్ ప్లేట్ లేకుండానే ఆ అబ్బాయి ఫోటోలు ఉన్నాయి. ఆయన ఇంకా కిందికి వస్తే ఆ అబ్బాయి హుక్కా తాగుతున్న ఫొటోస్ ఉన్నాయి. ఆ అబ్బాయి దేనికి అడిక్ట్ అయ్యి ఉన్నాడో తెలీదు, ఏ మత్తులో మా ఇంటికి వచ్చాడో తెలీదు, రాంగ్ అడ్రస్లో వచ్చి. సో ఇది క్యారెక్టర్ అసాసినేషన్. ఇది కేరళ బస్ ఇన్సిడెంట్ లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ ఇష్యూ ఏంది? మీ ఇష్యూ ఆ డెలివరీ రిలేటెడ్ది, ఆర్ మిమ్మల్ని ప్రొవోక్ చేశారని చెప్తున్నారు, అంతే తప్ప దాని గురించి కన్ఫైన్ అయ్యి మాట్లాడాలి తప్ప ఈ అబ్బాయి తాలూకా పర్సనల్ థింగ్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్ మీకు అకౌంట్ ఎవడిచ్చాడు? ఇచ్చిన దాంట్లో అబ్బాయి పెట్టిన రీల్ని తన క్యారెక్టర్ అదే అని చెప్పి మీరు డిఫైన్ చేయడానికి మీకు ఏ రైట్ ఉంది? దిస్ ఇస్ కాల్డ్ క్యారెక్టర్ అసాసినేషన్, విచ్ ఇస్ వెరీ రాంగ్.
ఇప్పుడు మీరు సినిమా చేశారు, ఆ సినిమాలో మీరు తాగుబోతే అయితే మీరు బయట కూడా తాగుబోతేనా? ఆ సినిమాలో మీరు ఉమనైజర్ అయితే బయట కూడా ఉమనైజరేనా? కాదు కదా. సో ఇది చాలా తప్పు. ఇది అస్సలు ఈ స్టేట్మెంట్ అనేది అసలు నాకు నచ్చలేదు. ఇక్కడ తన మెచ్యూరిటీ, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పూల చొక్క బ్రో దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను, అలా ఎలా మాట్లాడతారు అది వదిలేయండి, అది సోషల్ మీడియాలో వ్యూస్ కోసమైనా దేనికోసమైనా అలా పెడతారు కదా, దానికి దీనికి ఎలాగ మీరు కనెక్ట్ చేస్తారని. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక రెస్పాన్సిబుల్ యూట్యూబర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక 5 లక్షల చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళగా ఆయన క్వశ్చన్ అడగాల్సింది. అన్ఫార్చునేట్లీ ఇట్ ఇన్ టాస్క్. రాంగ్గా మా మీదకే రప్చర్ చేసి మాట్లాడడం అండ్ ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఐ ఓన్లీ రిక్వెస్ట్ వన్ థింగ్, నేను ఒక సామాన్యుడినే అన్న, నేను మీలాంటి ఒక సామాన్యుడినే, నేనేం హీరోని కాదు. హీరోని నా సినిమా హిట్ చేసిన ప్రజలు, మీరు నాకు నిజమైన హీరోలు. నేను తప్పు చేస్తే, నా కుటుంబం నేను తప్పు చేస్తే ఆ అబ్బాయి క్షమాపణ చెప్పడానికి మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఫైనల్ వర్డ్స్ ఏంటి టు ద ఆడియన్స్, మీడియా? నా మీద ట్విట్టర్లో కానివ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సార్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. నిజాన్ని చెప్పండి సార్. ఒక చిన్న వీడియో బైట్లో దాంట్లో ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టినట్టు నన్ను కూడా మాట్లాడారు కదా సార్. కమన్ దా కొట్టు అని మాట్లాడుతున్నాడు సార్. నేను అక్కడ డెలివరీ బాయ్ని ఏంది అది ఇది నేను అనలేదు. నీ ప్రాబ్లం ఏంటి భయ్యా అనే సంబోధించి మాట్లాడాను సార్ కామ్గా. మా నాన్న అంతగానో ఆపుతున్నాడు, ఎందుకంటే నేను ఒక యాక్టర్ని, వాడు వీడియో తీసి వైరల్ చేస్తే, ఆ అబ్బాయి వీడియో తీసి వైరల్ చేస్తే నీ కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని మా నాన్న ఆపుతున్నాడు నా మంచి కోసం. నాకేంటి మా అమ్మ నాన్న అన్నాడన్న కోపంతో నేను ముందుకొచ్చి నీ ప్రాబ్లం ఏంటి. వాళ్ళ నాన్నగారు ఆపింది ఇది ఎక్కడ పెద్దదైతే ఎఫెక్ట్ అవుతుందని ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ. ఇప్పుడు అబ్బాయి ప్రొవోక్ చేసింది వాళ్ళ మదర్ని, ఇక్కడ ఆయన పులుసులో ముక్కలాగా మా అమ్మ నాన్న అన్నారని చెప్పి ఈయన మాట్లాడతారు. అది ఒకటి నాకు నచ్చలేదు. వీడియో తీస్తామని నేను అడ్రస్ చేశాను, రాంగ్ అడ్రస్ ఇస్తే రాంగ్ అడ్రస్ తీసుకొచ్చిన అబ్బాయి వన్ సైడ్ స్టోరీ చూసి నమ్మకండి సార్. నిజమేంటో న్యాయ వ్యవస్థ, పోలీసులు నిజమేంటో బయటకు వస్తుంది. అప్పుడు ఈ నెగిటివిటీ నన్ను ఇన్ని మాటలు అన్నారు సార్. మా అమ్మని అనరాని బూతులన్నీ అన్నారు సార్. తప్పు చేస్తే అనండి సార్, తప్పు చేయకపోతే దయచేసి ఎవరిని అనకండి. నన్నే కాదు, నాలాంటి ఇంకెవరైనా కూడా అనకండి సార్. తప్పు చేస్తే అడగండి, కానీ ఒక ఫాల్స్ అలిగేషన్ న్యూస్ని ఒక చిన్న 30 సెకండ్స్ ఆఫ్ వీడియో చూసి జడ్జ్ చేయకండి సార్. ఆ అబ్బాయిని కొట్టేది ఉంటే ఆ అబ్బాయి కూడా వీడియో చేసి పెడతారు కదా సార్, నాకు ఇక్కడ తగిలింది దెబ్బ, అక్కడ తగిలింది దెబ్బ అని. ఆ అబ్బాయి నుంచి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు సార్. వాళ్ళ స్విగ్గీయో జొమాటో వాళ్ళ తప్పు అయి ఉంటే వాళ్ళ కంపెనీ ఎందుకు ఊరుకుంటారు సార్? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే వాళ్ళ కంపెనీ ఎందుకు ఊరుకుంటుంది? మీరు అడ్రస్ చేసినట్టే వాళ్ళ కంపెనీ కూడా అడ్రస్ చేస్తుంది కదా. వాళ్ళ కంపెనీ కూడా ఎవరు చెప్పట్లేదు సార్. ఆ అబ్బాయి స్విగ్గీలో ఏంటంటే చాలా మంది, నేను స్విగ్గీ చేసి వచ్చాను, స్విగ్గీలో వాళ్ళ ఐడీస్ వాళ్ళు చేయరు సార్, వేరే వాళ్ళ ఐడీస్ కూడా కొన్నిసార్లు తీసుకొని చేస్తారు. సో ఆ అబ్బాయి ఒరిజినల్ ఐడి ఏంటో తెలియదు, అసలు ఆ అబ్బాయిది ఏంటో తెలియదు. ఏది తెలియకుండా నా సైడ్ నుంచి నేను ఏదో అబ్బాయి మీదకి వెళ్ళా అని మాట్లాడుతున్నాడు. ఆ వీడియోని మళ్ళీ 4 సార్లు ప్లే చేసి చూడండి సార్. కమన్ దా కొట్టు అనే మాట ప్రొవోకింగ్ మీద కూడా నువ్వు హీరో అయితే నన్ను కొడతావా అని నన్ను అడిగాడు సార్. నేను ఎందుకు కొడతాను సార్? అంత విచక్షణ వహినం లేకుండా నేను లేను కదా. నేను చదువుకున్నాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. నాకు వచ్చిన ఇష్యూ గురించి నేను ఇక్కడ చెప్పాను, కంప్లైంట్ రేజ్ చేశాను, వాళ్ళు కూడా పిటిషన్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నారు. ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నా సార్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా మంది సార్, నిజం తెలుసుకోండి సార్. డెలివరీ అబ్బాయి నా సైడ్ తప్పెవరిదో అని క్లియర్గా అర్థం కాలేదు కదా సార్. నేను తప్పు చేశాను ప్రూవ్ అవ్వలేదు కదా. దానికి కోర్టు, న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే మీకు యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంది, ఒక సినిమాకి ఇలా చేస్తారా ఇవన్నీ చూస్తున్నాను తమ్ముడు సార్. చాలా మంది డెలివరీ బాయ్స్ నాతో ఫోటో దిగినప్పుడు నాకు మీలాంటి కథ చేయాలని ఉందన్నా, ఒక 20,000 సంపాదించుకొని బాధపడే అబ్బాయి కథ చేయాలని ఉందన్నా అని చెప్పిన వ్యక్తిని, వాళ్ళతో మాట్లాడినండి. వేరే డెలివరీ బాయ్స్ మా ఇంటికి వచ్చిన వాళ్ళని అడిగాను సార్. ఏ రోజైనా నేను నెగిటివ్గా మాట్లాడితే మా అమ్మ నీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి పండించి మరీ పంపిస్తుంది సార్. మా అమ్మ ఎందుకు అలా మాట్లాడుతుంది? ఒకరు ప్రొవోకింగ్ గా మాట్లాడారు, ఫ్రీగా వస్తుందా అది ఇది అని. సో గైస్, దిస్ ఇస్ ద స్టోరీ, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అయితే ఇంత బలుపు చూపించడం అవసరమా? ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పి ఆయన వదిలేశాడు. నేను మళ్ళీ ఇప్పుడు కన్సల్టేట్ చేసి చెప్పేది ఒకటే. ఇప్పుడు ఈయన సైడ్ తీసుకున్నాడు, ఈయన సైడ్ ఇంటర్వ్యూ ఈయన తీసుకున్నప్పుడు దానికి వచ్చిన క్వశ్చన్లు నేను అడిగేశాను. నేను మీకేం క్వశ్చన్లు డౌట్లు వస్తే మీరు దయచేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ అబ్బాయి మీద కేసు కూడా ఫైల్ చేశాడు. సో పోలీస్ విల్ టేక్ కేర్. బట్ అట్ ద సేమ్ టైం అబ్బాయి తాలూకా వర్షన్ కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పోలీచక్క ఆయన అకౌంటబిలిటీ చూపించుకుంటూ ఈ అబ్బాయితో ఎలాగైతే ఇంటర్వ్యూ చేశాడో ఈ అబ్బాయి సైడ్ కూడా ఇంటర్వ్యూ చేస్తే 2 వర్షన్లు కూడా వస్తాయి కదా. ఒక వర్షన్ చూపించి దిస్ ఇస్ ద అదర్ సైడ్ అంటే ఎలాగా రాంగ్ కదా. అండ్ ఇంకోటి చెప్తున్నా,
ఇందులో ఆయన ఇంటర్వ్యూ అన్నాడు కానీ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, డౌట్ కూడా అడగలేదు. ఇది ఎందుకు అడగలేదు నాకు అది ఆర్గానిక్గా అస్సలు అనిపించలేదు, సారీ టు సే దిస్. రెండోది ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయన్నారు, మరి అటాచ్ చేయడం ఎంతసేపు, దానికి పెద్ద డేటా ఏం అవ్వదు కదా. మూడోది నిన్న వీడియో 30 సెకండ్ల వీడియో, మీరు ఒకసారి ఆలోచించండి. సరే ఆ అబ్బాయి ఆ డెలివరీ బాయ్ వీళ్ళ మదర్ని ఫ్రీగా వస్తే ఏమైనా తినేస్తారా అని అన్నాడు అనుకుందాం, తప్పేది. అంటే 30 సెకండ్ల క్లిప్ అయినా 60 సెకండ్ల క్లిప్ అయినా గంటన్నర క్లిప్ అయినా అక్కడ ఈ అబ్బాయి అగ్రెసివ్గా వస్తున్నాడు కొట్టాడికి, ఈ అబ్బాయి కొట్టు అంటున్నాడు, అక్కడ ఆ లొల్లంతా జరుగుతుంది. ఈ అఖిల్ రాజ్ అనే పర్సన్ ఒకటే చెప్తున్నాడు లూప్లో, రాంగ్ అడ్రస్ అని. అక్కడ హయ్యెస్ట్ ప్రియారిటీ ఏంది పోయాడు. ఇప్పుడు మీరు నిజంగానే మీ ఇంటికి వచ్చి మీ మదర్ని ఎవరైనా డెలివరీ బాయ్ అలా అంటే నువ్వు కొట్టడానికి వెళ్ళావు అనుకుందాం షార్ట్ టెంపర్తో, ఓకే రాంగే వెళ్ళావు అనుకుందాం. వెళ్ళినప్పుడు నువ్వేమంటావు, మా అమ్మని అన్ని మాటలు అంటావా, మా అమ్మని అంత మాట అంటావా, మాకు తిండికి దిక్కానా లేదంటావు, ఇవి కదా నోట్లో నుంచి వచ్చేది. అంతే తప్ప అదంతా వదిలేసి రాంగ్ అడ్రస్ ఇచ్చో ఇది తప్పు అంటావా. హయ్యెస్ట్ సివియారిటీ హయ్యెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది అక్కడ, ఆ మాటకు ఉంది. సో గొడవ అయినప్పుడు అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు నీకు నోట్లో నుంచి ఏమొస్తుంది, ఆ మాట వస్తుంది తప్ప రాంగ్ డెలివరీ అని మాట రాదు. మీరు కావాలంటే ఆ 30 సెకండ్ల క్లిప్ ఎన్నిసార్లు అయినా వినండి, అక్కడెక్కడ ఆ మాట మాట్లాడలేదు ఈ అఖిల్ రాజ్ అనే పర్సన్. మా అమ్మ ఆ మాట ఎందుకు అన్నావు, అలాంటి మాట ఎందుకు అన్నావు, మాకు తిండి లేదా, ఏమీ రాలే, ఒకటే మాట రాంగ్ అడ్రస్. నేను వీడియోలో ఫస్ట్ టైం చెప్పినట్టు అదే స్టార్టింగ్లో చెప్పిందో మళ్ళీ చెప్తున్నా, 10 సార్లు 11 సార్లు మీ ఇంటికి రాంగ్ ఫుడ్ వస్తుందంటే మీ అడ్రస్ తాలూకా లొకేషన్ ఇష్యూ, అది మీదైనా అవ్వచ్చు, 5 అవ్వచ్చు, మోర్ దెన్ ఎ డెలివరీ బాయ్. అండ్ మీ దగ్గర నిజంగానే అన్ని ప్రూఫ్లు ఉంటే మీరు ఫైల్ చేశారు కాబట్టి పోలీస్ సిస్టమ్ అండ్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్ విల్ డిసైడ్. మీన్ వెల్ పోలచొక్కా బ్రోకైనా ఇంకెవరికైనా ఈయన అదర్ సైడ్ ఆఫ్ వర్షన్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందని చెప్తున్నారు కదా, సో ఇన్స్టాగ్రామ్లో అయినా రీచ్ అవుట్ అవ్వడం ట్రై చేసి ఆ డెలివరీ బాయ్ తాలూకా వర్షన్ కూడా వినండి. అబ్బాయి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయి ఉంది, భయపడ్డా లేకపోతే ఇంకేమైనా తప్పు చేశాడా, లేకపోతే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, అసలు వాళ్ళ కంపెనీ వాళ్ళకి తెలుసా లేదా, వాళ్ళు కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారా విత్ సమ్ డేటా, ఇది కూడా పబ్లిక్కి తెలియాలి కదా. ఇది చూపించండి కుదిరితే కదా, ఇది చూపించండి. ఇది ఎలాగో పబ్లిష్ చేశారు కదా, అటుపక్క కూడా పబ్లిష్ చేయండి. తప్పు చేశారనుకోండి, ఎవరు తప్పు చేసినా అది హీరో అయినా డెలివరీ బాయ్ అయినా సమానమే, అమ్మాయినైనా అబ్బాయి అయినా సమానమే, పూరైనా రిచ్ అయినా సమానమే. తప్పు చేస్తే తప్పే, అప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకుందాం. దట్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. మీకేమనిపిస్తుంది ఆనెస్ట్గా కామెంట్ చేయండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.